మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పొద్దుటూరులో జరిగినటువంటి ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. భర్త ఈశ్వర్ రెడ్డిని చంపడానికి భార్య శిల్పారెడ్డి తన ప్రియుడు నాగసుధీర్తో కలిసి ఒక రౌడీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకొని సత్యసాయి జిల్లా నుంచి కూడా ఒక రౌడీ గ్యాంగ్ దింపి చంపడానికి దాదాపు 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి ఈశ్వరుడిని చంపడానికి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసింది. ఇది కేవలం వివాహేతర సంబంధమే అనుకున్నాము, కానీ దీని వెనక చాలా కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు పోలీసులు ఈ రౌడీ షీటర్లను కావచ్చు, ఈ శిల్పారెడ్డిని కావచ్చు, శిల్పారెడ్డి ప్రియుడు నాగసుధీర్ని, వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అదేంటంటే ఆస్తి. ఈశ్వర్ రెడ్డికి ప్రొద్దుటూరు మండలంలో దాదాపు 7 ఎకరాల భూమి, విలువైన భూమి ఉండడమే ఇంత దారుణాతి దారుణంగా స్కెచ్ వేయడానికి కారణం అని చెప్పి పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిందని చెప్పి మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. అంటే కేవలం ఆస్తి కోసమే భర్తను ప్రియుడితో కలిసి చంపడానికి శిల్పారెడ్డి ఇంత భారీ స్కెచ్ వేసిందని చెప్పి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అంటే దీని పట్ల ఇప్పటికే ప్రజానీకము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఈశ్వర్ రెడ్డి కావచ్చు, శిల్పారెడ్డి కావచ్చు, 3 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి శిల్పారెడ్డి ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ఇంత ప్లాన్ వేసుకునింది. అందరూ ముందు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు, దీనివల్లనే భర్తను చంపడానికి శిల్పారెడ్డి ఇంత స్కెచ్ చేసిందని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనక విలువైన భూమి ఉంది, ఆస్తి ఉంది, బంగారు ఉందని చెప్పి ఇప్పుడు పోలీసుల విచారణలోకి వెలుగు రావడంతో ఒక్కసారిగా అందరూ ప్రజలు అవాక్కైన పరిస్థితి. ఆస్తి కోసం భర్తను చంపడానికి కూడా వెనకాడలేదా శిల్పారెడ్డి అని చెప్పి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఇప్పటికి మనం చూసుకుంటే ప్రొద్దుటూరు మండలం సమీపంలో ఈ భూమి ఉంది కాబట్టి ఈశ్వరెడ్డిని చంపితే దాని ద్వారా ఈ ఆస్తి కావచ్చు, ఈ బంగారు కావచ్చు మన వశం అవుతుంది. దీని ద్వారా మన చాలా లైఫ్ అనుభవించవచ్చు అని చెప్పి ఓ పక్క ఆ శిల్పారెడ్డి ప్రియుడు కావచ్చు, శిల్పారెడ్డి కావచ్చు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఈ మర్డర్ స్కెచ్ వేశారని చెప్పి పూర్తి స్థాయిలో విచారణలో మనకు అర్థమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చూసినప్పుడు చాలా దారుణాతి దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాం. అసలు సమాజం ఎలా పోతుందని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక మనిషిగా మనం ఉండి ఓ పక్క వివాహ జీవితం అంటే ఎంతో సాంప్రదాయంగా, ఎంతో విలువతో, ఒకరినొకరు అర్థం చేసుకొని ఎంతో అండర్స్టాండింగ్తో ఉండాల్సిన భార్యాభర్తల మధ్యలో ఇలాంటి అక్రమ సంబంధాలు కావచ్చు, లేదంటే ఇలాంటి ఆస్తి వివాదాలు వచ్చి హత్యలు చేసుకునేంత వరకు రావడానికి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో, ఎటుపోతున్నారు మనుషులు అని చెప్పి కూడా చాలామంది ఆలోచన చేసే పరిస్థితిలోకి వెళ్ళారని చెప్పవచ్చు. మనం రీసెంట్గా చూస్తే చాలా దారుణాలు జరిగాయి. భర్తలను వివాహేతర సంబంధాలు పెట్టుకొని కావచ్చు, ఇంకొక విధాలు కావచ్చు, భర్తలను భార్యలు అత్యంత దారుణంగా చంపించడం కావచ్చు, చంపడం కావచ్చు చాలా జరుగుతున్నాయి. ఇంకొక పక్క భర్తలు కూడా భార్యల పట్ల కొన్ని అనుమానాలు, అంటే అసలు అనుమానం నిజమో కాదో కూడా తెలుసుకోకుండా భార్యలను కూడా అత్యంత దారుణంగా చంపిన ఘటనలు మనం చాలా వెలుగులోకి చూసాం. సుమన్ టీవీకి కూడా రీసెంట్గా ఒక ఫోన్లు వచ్చాయి. నిన్న పొద్దుటూరు ఘటనకు సంబంధించి కొంతమంది ఫోన్లు చేశారు. సార్, మా భార్య నన్ను వదిలిపెట్టిపోయి దాదాపు వారమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అమ్మ ఎక్కడని అడుగుతున్నారు అని చెప్పి కూడా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అసలు ఏమవుతుంది ఈ సమాజంలో అని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఎందుకంటే మనం ఈ మధ్య చూసుకున్నట్టయితే ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ కాబోయే భర్త ఆ అమ్మాయి నువ్వు అందంగా లేవని చెప్పి చెప్పినప్పుడు ఆమె రెహానా కూడా పాపం భర్త వద్దన్నాడు, కాబోయే భర్త రిజెక్ట్ చేశాడని చెప్పి ఆమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఎన్నో ఇలాంటి ఘటనలు ఎన్నో మనం వెలుగు చూస్తున్నాం. వెలుగులోకి రానట్టు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకొకటి చూస్తే ఈ రౌడీ షీటర్, అంటే ఈశ్వరుడిని చంపడానికి రౌడీ షీటర్ కూడా రీసెంట్గా పెళ్లి ఖాయమైనట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఓ పక్క రౌడీ షీటర్ ఈ కేసులో ఇరుక్కోవడము, ఓ పక్క ఆ అమ్మాయి జీవితము అన్యాయం అయిపోయిందా లేదా,
అమ్మాయికి న్యాయం జరిగిందని కూడా ఒకసారి మనం చర్చించుకుంటే, ఓ పక్క పెళ్ళికి, ఎందుకంటే పెళ్ళికి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఆ పక్క చేసుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఈ పొద్దు మీరు ఆలోచన చేయకోకుండా ఒక రౌడీ షీటర్కు మీ బిడ్డను కట్టబెట్టాలనుకున్నారా అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒకసారి ఈ సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఆశ్చర్యమైన పరిస్థితి. ఎందుకంటే సంబంధం కలుపుకున్నారు, ఒకవేళ పెళ్ళైన తర్వాత అతను ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింటే ఆమె జీవితం ఏమైపోయినదని చెప్పి కూడా ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే సమాజంలో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు, ఒకవేళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు అసలు అవతల వ్యక్తులను ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి. పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత కొంతమంది మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తే చాలా వెటకారంగా పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే పెళ్ళి అయింది జాగ్రత్త భార్యతో అని చెప్పి కూడా చాలామంది డిస్కషన్లు చేసుకుంటారు. అంటే భార్య భర్తల బంధం ఎంతో పవిత్రమైన ఈ బంధాన్ని ఈ మధ్య సెటైరికల్గా మారిపోయింది. అసలు ఏమి ఆలోచన చేస్తున్నారు, ఓ పక్క భార్య కావచ్చు భర్త కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచన చేయకుండా చాలా మంది మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న సమస్యలతో పిల్లలను కూడా, అంటే భార్య మీద అనుమానంతో భర్త పిల్లలను సైతం మొత్తం తీసుకుపోయి చంపేసి తాను కూడా చనిపోయిన ఘటనలు కూడా మనము ఎన్నో చూస్తున్నాము. ఆ ఘటనలు విన్నప్పుడు ఒక మనిషిగా ఎంతో మనం కూడా కుంగిపోతాం. అంటే ఆ వార్త తెలిసినప్పుడు కూడా మనం ఎంతో బాధపడే క్షణాలు అవి. ఓ పక్క భర్త చేసే కొన్ని పనుల వల్ల భార్య కూడా తన బిడ్డలను పూర్తిసారి మనం పొద్దుటూరులోనే ఘటన చూసాం. ఎందుకంటే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ అత్తతో చిన్న గొడవ పెట్టుకున్నటువంటి ఒక మహిళ తన ముగ్గురు పిల్లలు స్కూల్ నుంచి వస్తానే కూల్ డ్రింక్లో విషం ఇచ్చి ఆ బిడ్డలకు సైతం ఆమె ఇచ్చి ఆమె కూడా ఆ కూల్ డ్రింక్ తాగి పూర్తి స్థాయిలో స్పృహ కూలిపోయి కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తరువాత ఆమె కూడా మెరుగైన చికిత్స కోసం చెన్నైకి వెళ్ళి ఒక్కొక్కరు పిల్లలు కావచ్చు ఆమె కావచ్చు ఒక్కొక్కరు చనిపోయి పూర్తి స్థాయిలో, అంటే ఒక భర్త కుటుంబాన్ని వదిలేసి పోయిన తర్వాత ఆ కుటుంబము ఇబ్బందులకు గురయ్యి అత్తతో గొడవపడి ఆ కుటుంబం మొత్తం ముగ్గురు పిల్లలు, ఆ తల్లి కూడా ప్రాణాలు వదిలిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు ఒక్కసారిగా మనకు కడుపు తరుక్కుపోతుందని చెప్పవచ్చు. అసలు మానవ సమాజం ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుందని కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వస్తున్నాయి? మనం చూస్తే ఎన్నో ఘటనలు, భార్యాభర్తల ఘటన కావచ్చు, యువత వ్యవహరించే తీరు కావచ్చు, చాలా వరకు సమాజం అసలు ఎటుపోతుందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని మనకు ఈ జరిగే ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలే పొద్దుటూరులో ఆస్తి కోసం అన్నతమ్ములు హత్యలు చేసుకొని ఉంటారు, లేదా ఎదుటి శత్రువులు హత్యలు చేసుకుంటారు. కానీ సొంత భర్తను పెళ్లి చేసుకొని భర్తకు తోడు ఉండాల్సిన శిల్పారెడ్డి భర్త ఆస్తి కోసం ప్రియుడితో కలిసి ఇంత దారుణాతి దారుణంగా చంపడానికి ప్లాన్ వేసిందంటే ఒక్కసారి ఆ బిడ్డలు ఏమి అర్థం చేసుకుంటారు? ఒకవేళ ఈశ్వర్రెడ్డి బతికి సరిపోయింది, ఒకవేళ ఆయన హత్యకు గావిచ్చింటే శిల్పారెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు ప్రజెంటు వాళ్ళని రిమాండ్కు కడప సబ్ జైలుకు తరలించారని మనకు పూర్తి సమాచారం అందుతుంది. ఒకవేళ ఆ బిడ్డల భవిష్యత్తును ఆలోచన చేసి ఉంటే ఆ శిల్పారెడ్డి ఇలాంటి ఘాతుకానికి వడగొడుతుందా అని చెప్పి కూడా సభ్య సమాజము ప్రశ్నిస్తున్న పరిస్థితి.